హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రిషి ఆర్ట్స్. సో ఇవాళ అయితే నేను ఇదైతే నా రూమ్ అన్నమాట. సో నేను ఆర్ట్స్కి సపరేట్ రూమ్ ఉంది. సో ఇదైతే గుజరాత్లోని రూమ్. సో ఇక్కడైతే ఇది మొత్తం నేను ఆర్ట్స్కి యూజ్ చేస్తాను అండ్ ఇదే నా రూమ్ అన్నమాట. సో ఇవాళ నేను ఆర్ట్ స్పేస్ టూర్ చేద్దామని అయితే వచ్చేసాను. సో మీరైతే వీడియో ఎండ్ వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ కూడా చేయకండి. సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు మిస్ కారు. సో ఫస్ట్ అయితే నేను మొత్తం అంతా చూపిస్తాను. సో ఒకసారి మీరు లుక్ వేసుకోండి. సో ఇక్కడ పైన అంతా ఇలా అండ్ కింద అయితే నా డెస్క్ ఏరియా. సో ఇక్కడనే ఇందులో నేను కూర్చొని చైర్లో ఇక్కడైతే నేను పెయింటింగ్ వేస్తాను ఎక్కువ. ఇది నా ఏరియా అన్నమాట. సో మంచి కంఫర్టబుల్ ఉంటుంది చైర్ కూడా, చూడండి. సో ఈ పొజిషన్లో ఉండి ఇక్కడైతే నేను పెయింటింగ్ వేస్తాను. సో ఇక్కడైతే పెయింటింగ్ వేస్తాను అండ్ చూసారు కదా, ఇదైతే మన బెస్ట్ పెయింటింగ్. సో నేను మీకు క్లియర్గా మొత్తం కూడా చూపిస్తాను. ఒకసారి అయితే మీరు ఒక లుక్ వేసుకోండి. సో చూసారు కదా. సో చూసాండి. సో ఇదైతే నా డెస్క్ ఏరియా. ఇక్కడ నేనైతే వర్క్ చేస్తాను. ఇక్కడ మొత్తం నాకు అన్నీ ఉంటాయి. సో ఇక్కడైతే నేను ఇందులో ఏమున్నాయో చూపిస్తున్నాను. సో ఇందులో వచ్చేసి నా ఇవి యాక్రిలిక్ పెయింట్స్, ట్యూబ్ పెయింట్స్ ఇవి. సో ఇవన్నీ బుక్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఇవన్నీ ఇందులో నీట్గా సెగ్రిగేట్ చేశాను. సో ఇది గురించి అన్నమాట. సో నెక్స్ట్ ఇందులో వచ్చేసి సో మీరు చూడొచ్చు, ఇందులో అయితే ఈ ఫైల్ ఉంది అండ్ కొన్ని బుక్స్, పెయింటింగ్కి సంబంధించిన బుక్స్ అండ్ కొన్ని ఉన్నాయి. సో ఇలా అయితే ఇందులో ఆర్గనైజ్ చేశాను. సో ఈ ఫైల్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇందులో అన్నీ ఇవి ఉంటాయి. అండ్ ద లాస్ట్ డెస్క్. సో ఇందులో అయితే సో భగవద్గీత బుక్ అండ్ సమ్ క్లేస్ అండ్ ఇక్కడ కేబుల్స్ మొత్తం ఉంటాయి, చార్జర్స్. సో భగవద్గీత బుక్ అనమాట. ఇది నాకు చాలా ఇష్టం, 10th స్కూల్లో ఇచ్చారు. సో ఇలానే మెమరీగా దాచిపెట్టుకున్నాను. సో దీని గురించి అయితే ఇది. సో ఇక్కడ మీరు చూడవచ్చు డీటెయిల్గా, ఒక లుక్ వేసుకోండి మీరు డీటెయిల్గా. సో ఇవైతే ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది నా డెస్క్ ఏరియా. సో ఇక్కడ అయితే వెయిట్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఒక డెకర్ పాట్ ఉంటుంది. సో ఇందులో నేను అన్నీ మొన్న డీమార్ట్లో తెచ్చిన పెట్టినా అని చెప్పాను కదా. సో ఇది ఏమైంది అంటే ఇందులో తీసి దాంట్లో సెటప్ చేశాను. సో ఇది మన అయోధ్య పెయింటింగ్. సో ఆల్రెడీ స్టిక్ చేద్దామని చూశాను, బట్ అది స్టిక్ అవ్వడం లేదు. సో ఇక్కడ పెట్టేశాను. అయోధ్య పెయింటింగ్ నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ ఒక పిల్లో వస్తుంది. సో ఇక్కడైతే ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది నా 10th అనమాట, ఆర్బిహెచ్వి స్కూల్ నేను. సో ఇది మా క్లాస్ టీచర్స్ ఇద్దరు అండ్ వీళ్ళు మా ఫ్రెండ్స్ అనమాట, క్లాస్మేట్స్. సో ఇది నా 10th ఐడి కార్డు. సో నవ్వకండి, సో అస్సలు బాగోదు. అండ్ ఇదైతే మేము వేరే దగ్గరికి వెళ్ళి ఏమంటారు పాలకోల్ అప్పుడు దిగాం చిన్నప్పుడు. సో ఇది నా డెస్క్ ఏరియా ఇలా ఉంటుంది ఇలా. అండ్ సో పైన చూస్తే కొన్ని పేస్ట్ చేసాను. ఇది మండలాడ్ అనమాట. సో ఇది ఎప్పుడు వేసిన ఏంటిది అనేది కూడా ఉంది డీటెయిల్గా. ఇది పేస్ట్ చేశాను. ఇక్కడ చూడండి ఎంత ప్రిట్టి ఉంది అమ్మవారు. సో అమ్మవారికి ఇక్కడ ఇవన్నీ కూడా ఇవాళ పూజ చేసాము. ఫ్రైడే ఇవాళ షూట్ చేస్తున్నా. సో ఇక్కడ మొత్తం అమ్మవారికి పెట్టిన అండ్ మన పెయింట్ కూడా ఖరాబ్ కాకుండా ఇలా కవర్ వేసి పెట్టిన, సో దట్ మనం ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు అనేసి. సో ఇక్కడ వచ్చేసి బాలాజీ స్వామి. సో ఇక్కడ కూడా ఇది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇటు సైడ్ చూస్తే మనం మినేచర్లో వేసాం కదా ఫోటో ఫ్రేమ్ కోసం, ఆ అమ్మవారు కనిపిస్తుంది కదా, చూడండి ఎంత బ్యూటిఫుల్గా టర్న్అవుట్ అయిందో. సో ఇటు సైడ్ వాల్కి వచ్చేస్తే సమ్ ఆఫ్ మై పెయింటింగ్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ నాకు కొన్ని పెయింటింగ్స్. సో ఇప్పుడు నేను ఇందులో ఏముందో చూపించబోతున్నాను. ఇందులో ఓపెన్ చేశాక ఫస్ట్ దాంట్లో ఇలా నాకు టాయ్స్ అంటే చాలా ఇష్టం. సో చూడండి, ఇది కూడా డాగ్. సో ఇలా కొన్ని ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెనకాల ఇందులో మొత్తం న్యూస్ పేపర్స్ అవన్నీ ఉంటాయి. అవి ఎందుకంటే మన ఆర్ట్స్కి. సో ఈ సెల్ఫ్ మొత్తం డిఐవై స్క్రాప్స్ కోసం పెట్టాను, మిస్ కాకుండా. సో ఇవన్నీ డిఐవైస్ కోసం. ఇవి
అవి నట్స్కి షెల్స్. సో సీజర్స్, ఇక్కడ మనకి ఉంది కదా ప్లాస్టర్, ఈ బోర్డ్స్, ఇవన్నీ కూడా డిఐవైస్ కోసమే. చూడండి ఒకసారి మీరు క్లియర్గా. సో ఇవి కూడా మన డీమార్ట్లో చేసినవి. ఇది ఏంటో తెలుసా, నేను బీచ్లో తెచ్చుకున్న శాండ్. సో దీంతో ఆర్ట్ చేయొచ్చు. సో అందుకే అలా పెట్టేశాను. సో చాలా ఉక్కపోస్తుంది, బాగా వేడిగా ఉంది. సో ఫ్యాన్ ఆఫ్ చేసుకొని వీడియో చేయాలి, చాలా కష్టంగా ఉంది. సో ఇదంతా డిఐవైస్ ర్యాక్ అనమాట, ఆర్ట్స్ కోసం, లైక్ క్రాఫ్ట్స్ డిఐవైస్ కోసం. నెక్స్ట్ కింద వచ్చేసి మన పెయింటింగ్స్ కొన్ని పెట్టాను ఇందులో. సో వాటర్ పెన్స్ పెట్టిన, అండ్ హెచ్బి పెన్సిల్స్ పెట్టిన, కొన్ని పెట్టేశాను. అండ్ ఇక్కడ పెన్సిల్స్ కూడా పెట్టిన, పెన్స్ కూడా. సో లెట్ మీ షో యూ. సో ఓవరాల్ లుక్ అయితే మీకు చూపిస్తాను, వెయిట్. సో కింద మొత్తం ర్యాక్లో పెయింటింగ్స్ పెట్టిన, మధ్యలో ర్యాక్లో మొత్తం డిఐవైసి, పైన కొంచెం వేరే థింగ్స్. సో ఇక్కడైతే ఇలాగా మంచిగా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇది క్లోజ్ చేసేస్తాం. ఇక్కడ అమ్మవారు ఉంది, ఇక్కడ ఇది చూపించాను కదా. నెక్స్ట్ నేను రూమ్ చూపిస్తాను. సో ఇది నా రూమ్, భయపడకండి, నీట్గానే పెట్టుకుంటాను. ఇందులోనే నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను ఆర్ట్స్కి రిలేటెడ్. సో ఇది మన అదేమంటారు, యూట్యూబ్ వీడియోస్ తీసుకునే స్టాండ్. సో ఇవరిదాకా దాంతోనే తీసిన, ఇప్పుడు సెల్ఫ్గా తీసుకున్నాను. సో ఇక్కడ డోర్, ఇక్కడ వస్తే కూలర్. నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఇలా ఇక్కడ మిర్రర్ ఉంది. సో ఇక్కడ లుక్. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అటు సైడ్ మొత్తం అన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇందులో. సో ఇక్కడ ప్లేస్ అంతా కనిపిస్తుంది. సో ఇలా అయితే మంచిగా డీటెయిల్డ్గా ఉంది రూమ్. చూడండి, ఎక్కడ కూడా ఏం అంగడి లేదు, నీట్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. బ్యాక్ కెమెరాతో లుక్ కూడా చూపిస్తాను. సో బ్యాక్ కెమెరాతో లుక్ చూడండి. సో ఇక్కడ ఒక అల్మారా వచ్చింది, ఇక్కడ అయితే మనకి ఇది అది వచ్చింది, మిర్రర్, ఇవన్నీ ఇక్కడ ఇది వచ్చింది. నెక్స్ట్ ఇందులో ఈ సైడ్ మొత్తం నా ఆర్ట్స్కి, అండ్ పైన కూడా నా ఆర్ట్స్వి, అండ్ ఇక్కడ కూడా ఆర్ట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి చైర్, ఇది నేను వర్క్ చేసుకునే చైర్, ఇది బెడ్, అండ్ ఇది మన ఇది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మీకు ఇంకా డీటెయిల్డ్గా నా దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది కావాలి అంటే విల్ అప్లోడ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇదైతే నా రూమ్, అదే మన ఆర్ట్ స్పేస్ టూర్ అనమాట. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నేనైతే ఇలా సెటప్ చేశాను. అండ్ ఇందులో వచ్చేసి పైన మొత్తం ఇలా బాక్సెస్ పెట్టిన, మనకి ఎప్పుడైనా ఆర్ట్స్కి ఏమైనా క్రాఫ్ట్స్కి యూజ్ అవుతుంది అనేసి అలా పెట్టుకున్నాను. అండ్ హియర్ వి గో. మనం కొన్ని అందులో ఆర్ట్స్కి సంబంధించినవి పెట్టినాం కదా డిఐవైస్కి. సో ఈ కార్డ్బోర్డ్లో మొత్తం డిఐవైస్కి సంబంధించిన క్రాఫ్ట్ థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి, స్టేషనరీ ఐటమ్స్. సో ఈ వీడియో, ఇది అయోధ్య పెయింటింగ్ ఫుల్ వీడియో పెట్టాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఇప్పుడే చూసేయండి. సో ఒకసారి అయితే ఓవరాల్ లుక్ అయితే చూపిస్తున్నాను. సో ఇలా అయితే మన ఆర్ట్ స్పేస్ అయితే ఉంది అన్నమాట. నేనైతే ఇలా క్రియేట్ చేసుకున్నాను, మీరు చూడొచ్చు. ఒక వాల్ మొత్తం నా పెయింటింగ్స్, అండ్ ఇక్కడ కూడా టాప్లో మొత్తం అవన్నీ ఉంటాయి. సో ఇక్కడైతే ఇలా ఉంది. సో చాలా ఉక్కపోస్తుంది. సో ఫ్యాన్స్ ఆఫ్ చేసుకొని షూట్ చేయాలి కాబట్టి. సో చూడండి, చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయినాయి. నాకు ఇది చాలా ఫేవరెట్ అయిపోయింది. సో ఇవన్నీ అనమాట. పైన ఉన్న ఇక్కడ దుర్గామాతది కూడా చాలా ఫేవరెట్. సో గాయస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గాయస్, సపోర్ట్ చేయండి. సో ఇంత ఒక్కపోతలో కూడా మీకోసం వీడియోస్ చేస్తున్నాము ఇంత బాగా రెడీ అయ్యి. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్, యువర్ రిషి సైనింగ్ ఆఫ్.